బుచ్చిగా ఉన్నాడా సిస్టర్ బ్రదర్ సిస్టర్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా, తనే మా ముంబై చెల్లి. కాసేపు మా చెల్లితో కార్లో అయితే ఫన్ అయితే చేశాను. మేమైతే ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, ఎందుకంటే మా అక్క వాళ్ళు ముంబై నుంచి అయితే వచ్చారు, మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు సమ్మర్ హాలిడేస్కి. తర్వాత మనం అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోతాము. ముందుగా కిందకు వస్తాము, ఇదే మా అక్క వాళ్ళ లగేజ్. దాని తర్వాత కార్లోకి అయితే ఎక్కేసిన తర్వాత అలాగా ఇప్పుడే స్టార్ట్ అయితే అవ్వాము. అలాగా కాకినాడ అవుట్స్కట్స్కి అయితే వెళ్తున్నాము, ఇంకా వెళ్ళలేదు. మా చెల్లి అయితే మళ్ళీ రిటర్న్ ముంబై వెళ్ళిపోతుంది. కొంచెం చాలా బాధగానే ఉంది. ఇంకా టైం వచ్చేసి 3:36 అయితే అవుతుంది. మా అక్కల ఫ్లైట్ వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ 6:30కి అయితే ఉంది. మేము కూడా ఎంతో టైం లేదు కదా అని చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ అవ్వాము. ఇప్పుడు మనం కాకినాడలో అయితే ఉన్నాము. ఇప్పుడు కాకినాడ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. ఇంకా ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్కి అయితే వస్తాము. ఇప్పుడే మాదాపట్నం అయితే ఎంటర్ అవ్వాము. మాదాపట్నం ఎంటర్ అయిన తర్వాత ఇంకా మా అదృష్టం అండి చాలా బాగుంది, ఎందుకంటే రైల్వే గేట్ అయితే వేయలేదు. రైల్వే గేట్ అలాగా క్రాస్ చేస్తూ బయటికి అయితే వచ్చేసాము. బయటికి వచ్చేసిన తర్వాత అలాగా నెక్స్ట్ కాకినాడ టు సామర్లకోట బైపాస్ అయితే ఎక్కేసాము. అలాగా వెళ్తున్నాము. వెళ్తూ మా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ అయితే అయిపోయింది, అక్కడే కొట్టించేసుకున్నాము. దాని తర్వాత సామర్లకోట అయితే ఎంటర్ అయిపోయాము. సామర్లకోట ఎంటర్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇప్పుడే అయితే సామర్లకోట నుంచి రాజమండ్రికి అయితే బైపాస్ అయితే ఎక్కేసాము. బైపాస్ నుంచి అలా వెళ్ళిపోయాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది. టైం వచ్చేసి 4:06 అయితే అవ్వింది. 4:06 అయిన తర్వాత అలాగా ఆదిత్య యూనివర్సిటీని చూసుకుంటూ అలా అయితే వెళ్ళిపోయాము. సూరంపాలెం కూడా ఎంటర్ అయిపోయాము. నేను మా ముంబై చెల్లితో ఫన్ అయితే చూస్తున్నాను, ఆ వీడియో ప్లే చేస్తున్నాను, మళ్ళీ చూడండి. ఈరోజు మా బ్రదర్ చూడ ఎంత చిన్న కన్నా బుచ్చిగా ఉన్నాడా సిస్టర్ బ్రదర్ సిస్టర్. సో చూసారు కదా, మా ముంబై చెల్లితోటి కాసేపు కార్లో చాలా ఫన్ అయితే చేశాను, ఎందుకంటే తను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది ముంబై. దాని తర్వాత మేమైతే ఇప్పుడే రాజానగరం అయితే వచ్చేసాము. రాజానగరం నుంచి ఇక్కడికి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళే బైపాస్లోకి అయితే ఇప్పుడే ఎంటర్ అవ్వాము. ఇక్కడైతే ఒక అతను అయితే అమ్ముతున్నారు కదా, మా చెల్లి చూసి అవి అడిగింది, కానీ మేము తీసుకోలేదు. దాని తర్వాత అలాగా స్ట్రైట్గా వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా ఎంట్రన్స్లో అయితే ఆగాము. ఇక్కడ చాలా ట్రాఫిక్గా ఉంది. చూసారు కదా కార్లు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి, ట్రక్స్ అసలు ప్లేస్ అనేది ఇవ్వట్లేదు. టైం అయితే 4:30 అయితే అయిపోతుంది. ఇంకా ప్లేస్ అయితే దొరికింది, గ్రీన్ సిగ్నల్ వేశారు. ఇంకా అలాగా ఎయిర్పోర్ట్ వైపు అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ఎయిర్పోర్ట్కి 15 కిలోమీటర్స్ ఇంకా దూరంలో అయితే ఉన్నాము. అలా స్టార్ట్ అయిపోగానే ముందుగా ఇక్కడ ఎండ కూడా చాలా గట్టిగానే ఉంది. మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎండలో జాగ్రత్తగా ఉండండి. ఈ మేలో ఎండ చాలా గట్టిగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నది. అలా కాసేపు నేను మా చెల్లితోటి అయితే కార్లో అయితే అలా కాసేపు ప్లే చేశాను. చేసిన తర్వాత కొంచెము దగ్గరికి అయితే ఎయిర్పోర్ట్కి అయితే ఎంట్రన్స్ అయితే అయిపోయాము. ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి మా చెల్లి అయితే కొంచెం ఏడవడం అయితే స్టార్ట్ చేసింది, ఎందుకంటే మళ్ళీ కాకినాడ నుంచి ముంబై అయితే వెళ్ళిపోతుంది కదా, అందరినీ చాలా మిస్ అవుతుంది. దాని తర్వాత మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవగానే అక్కడేమో ఫస్ట్ సైడ్ నుంచి వెళ్ళమన్నారు, ఎందుకంటే అక్కడ చిన్న కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది ఎయిర్పోర్ట్ దగ్గర. ఎయిర్పోర్ట్లోకి అయితే ఇప్పుడే జస్ట్ ఎంటర్ అవ్వాము. ఎంటర్ అవ్వి అలాగా ముందుకైతే వెళ్ళిపోయాము. ముందుకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడేమో టికెట్ తీసుకున్నాము, కార్ పార్కింగ్ టికెట్. తీసుకోగానే గేట్ అయితే ఓపెన్ చేశారు. అలాగా మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి నేను ఫస్ట్ టైం వెళ్ళడం చాలా ఎగ్జైట్మెంట్ తోటి అయితే వెళ్ళాను. వెళ్ళగానే ఇక నేను ఫస్ట్ టైం రియల్గా అయితే ఎయిర్పోర్ట్ని అయితే చూశాను. ఎయిర్పోర్ట్ చాలా పెద్దగానే ఉంది, రాజమండ్రి ఎయిర్పోర్ట్. అలా రాజమండ్రి ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. ఇక్కడ కొంచెం సెక్యూరిటీ చాలా ఎక్కువగానే ఉంది, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది కదా, అందుకని టెర్రరిజం గట్ట ఏమైనా జరుగుతుందేమో అని ఇక్కడ ఆర్మీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ కొంచెం హై సెక్యూరిటీగానే ఉంది. నేను ఇబ్బంది పడిన విషయం ఏంటంటే, నేను మా అక్క వాళ్ళని తీసుకెళ్ళాను, లోపలికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ హై సెక్యూరిటీ అయితే ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. సో అదిగోండి మా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు.
నేను కూడా బాయ్ బాయ్ అయితే చెప్పేశాను. గుడ్ బాయ్, హ్యాపీ జర్నీ అని కూడా చెప్పేశాను. ఇక్కడ మీరే చూసారు కదా, చాలా సెక్యూరిటీగా అయితే ఉంది. అసలు లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు, అలో చేయట్లేదు. ఓన్లీ ప్యాసింజర్స్ని అలో చేస్తున్నారు. విత్ కూడా వాళ్ళని ఐడి ప్రూఫ్స్ కూడా అన్నీ అడుగుతున్నారు. ఇక్కడ చాలా సెక్యూరిటీగానే ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి కరెక్ట్గా 3 minutes ఉండాలని చెప్తున్నారు. కార్ పార్కింగ్ కూడా 2 minutes అనే ఇచ్చారు. ఇంకా మేమైతే ఇంకా 3 minutes అయిపోయింది, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇంకా నేనైతే కార్ అయితే ఎక్కేసాను. కార్ ఎక్కేసి అలాగా మా అక్కలకి హ్యాపీ జర్నీ చెప్పేశాను. వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయారు. మేము ఇలాగ స్టార్ట్ అవ్వాము. ఇంతలోకి మా అక్క వాళ్ళ అమ్మాయి అయితే కాల్ చేసింది, మా చెల్లి. కాల్ చేసి వెంటనే ఏడ్చేస్తుంది. ఏడ్చేసి నేను వెళ్ళను, నేను వచ్చేస్తానని చాలా అయితే ఏడుస్తుంది. ఇంకా అలాగా మా అక్క అయితే ఓదార్చింది. దాని తర్వాత మేమైతే అలాగా బయటికైతే వచ్చేసాము. బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా కార్ పార్కింగ్ అయితే కొంచెం ఫుల్గానే ఉంది. దాని తర్వాత మేము బయటకైతే వచ్చేసాము. ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అయితే అయిపోయాము. దాని తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ కాకినాడ అయితే వెళ్ళిపోతున్నాము. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.